యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ఆందోళన ఉధృతమైంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి మహాధర్నాకు దిగారు. పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 విడతల డీఏ, డీఆర్లను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపచేయాలని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులను నెలకు 2000 కోట్ల చొప్పున చెల్లించాలని, మూతపడిన ఈహెచ్ఎస్ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నా ఉధృతమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగస్తులందరూ విధులకు బేఖాతరు చేసుకుని హాజరు కాకుండా మహాధరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహాధరణ ప్రధాన ఉద్దేశం ఏమిటి, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు జిల్లా నాయకుడైన ఉపేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. అన్న, మీ మహాధరణ ప్రధాన అంశం ఏంటి, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి, ప్రధానంగా ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా పోరాటం చేసి దీన్ని మీ ధర్నా మీ విధులను రక్షించుకునే ప్రయత్నం చేస్తారు? ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెస్టెడ్, పెన్షనర్ల, కార్మికుల సమస్యలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మాకు రావాల్సిన ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఇవి కొత్తగా వచ్చినాయి కావు. ఉద్యోగ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఇవి ఉన్నాయి. 5 ఏళ్లకు ఒకసారి రావాల్సిన పీఆర్సీ కమిషన్ వేసి 3 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఇప్పటికే ఉద్యోగి వేలాది రూపాయలు నష్టపోయాడు. అయినప్పటికీ కూడా ఇంతవరకు పీఆర్సీ అమలు కాలేదు. 6 డిఏలు చరిత్రలో, భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్ ఎప్పుడు లేవు. ఇప్పుడు 6 డిఏలని ఇలా పెండింగ్ ఇవ్వాల్సిన ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంగా మేము ఈహెచ్ఎస్లో కంట్రిబ్యూట్ చేస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు సిపిఎస్ని ఓపీఎస్గా మారుస్తామని పదే పదే చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా అమలు నోచుకోలేదు. మేము 2 సంవత్సరాల తర్వాత ఒక కార్యాచరణ ఇస్తే స్వయంగా ముఖ్యమంత్రి మా జేఏసీని చర్చలకు పిలిచాడు. 3 గంటల పాటు చర్చలు జరిపాడు. డిప్యూటీ సీఎం మొత్తం అధికారులను అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. నేను 3 మాసంలో మీకు పీఆర్సీ ఇస్తాను, డిఏలు ఇస్తాను, ఈహెచ్ఎస్ని పూర్తి స్థాయిలో అమలుపరుస్తాను, 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు. ఇవాళ ఒక ఉద్యోగి రిటైర్ అయితే 4 సంవత్సరాల వరకు కూడా పెన్షన్ బెనిఫిట్స్ రాలేదంటే ఇంత దుస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు. ఇది తప్పకుండా ఆ పెండింగ్ బిల్స్ అని 10,000 కోట్లు ఇవ్వాల్సిందే అని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఫైనాన్స్ సెక్రటరీకి, డిప్యూటీ సీఎం చెప్పాడు. ఆ తర్వాత మేము కార్యాచరణ వాయిదా వేసుకొని 3 మాసములు వేచి చూసినా కూడా ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ఇవాళ ప్రాథమిక సభ్యులందరూ కూడా ఇలా చాలా ఆవేశంతో, చాలా బాధతోటి పెన్షనర్లు ఇప్పటికే పెన్షన్ బెనిఫిట్స్ నమ్మకుండా ఇవాళ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ 80 మంది పెన్షనర్లు ఇలా మరణించారు. ఇవాళ ఆ పరిస్థితుల్లోనే ఇవాళ మేము ఉద్యమానికి నాంది పలికాం. తప్పకుండా మా డిమాండ్లు నెరవేరేదాకా ఈ మహాధర్నా కార్యక్రమే కానీ, సెప్టెంబర్ 1 నిరసన దినమే కానీ, చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము తప్పకుండా దిగ్విజయం చేస్తాం. మేము ఈ రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది ఉద్యోగులుగా ఇవాళ సంఘటితం అవుతాం. మా సమస్యల్ని సాధించుకుంటాం. త్వరలోనే నెరవేరాలని, ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్కు సీఎం రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నాం. మహిళా పక్షాన జీతం ఫస్ట్ బాగానే ఇస్తున్నాడు రేవంత్ అన్న గారు. కానీ ఈ డిఏ లేక, పెరిగిన ధరలకు, పిల్లల ఫీజులకి, తల్లిదండ్రుల వైద్యానికి, అత్తమామ వైద్యానికి, ఇవన్నిటికీ డిఏ లేక, పీఆర్సీ లేక, వచ్చే జీతం సరిపోక మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. మహిళా ఉద్యోగస్తులం 8 గంటలు కాదు ఇంకెక్కువ గంటలు కూడా పనిచేస్తున్నాము. ఆ రోజు గవర్నమెంట్కి మేము హామీ ఇచ్చాము. ఏదైతే ఉందో మీరు ఇచ్చిన జీతానికి ఫస్ట్ తారీఖు ఇస్తా అంటున్నారు కదా, గత ప్రభుత్వం ఇన్ టైం లేకపోయినా మీరు ఇచ్చిన జీతాన్ని కూడా తగ్గిస్తా ఉద్యోగస్తులు చూస్తున్నారు. కాబట్టి ఆ టైం ప్రకారంగా మేము ఎక్కువ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ డిఏలు, పీఆర్సీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, అది డిమాండ్ ఆదుకోవడం కాదు, మా హక్కు. అది హక్కు. డిఏలు, పీఆర్సీలు ఎమ్మటే విడుదల చేయాలని కోరుకుంటూ ధర్నా చౌక్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ప్రధానంగా మాకు కావాల్సిన కోరికలు ఏమన్నా 6 పెన్షన్స్ కానీ, పీఆర్సీ, ఓపీఎస్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానం రద్దు, ఓపీఎస్ విధానం తీసుకురావాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ పెట్టుకుని ఇలా మహాధరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పనిచేశామో మరియు ఇదే మహాధరణ నుండి పెన్ డౌన్ చేసి అయినా సరే మా హక్కులు మేము పోరాటం ద్వారా సాధించుకుంటామని చెప్తున్నారు. కెమెరా రవితో రామరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా.